పలు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ రోజు మీ పట్టుదల నేను చూశాను. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతనికి అర్థమైపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు, అది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా? ఎవరిని మార్చాలి? ఒక ఛాన్స్ అన్నాడు. పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరి జీవితాలైనా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రైతు తీసుకోండి, అప్పుల పాలైపోయారా లేదా మీరు? దివాలా తీశారా లేదా మీరు? ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా మీరు? ఒక్క రైతు వదిలిపెట్టండి. అక్వా రైతు, మా తమ్ముడు చెప్తున్నాడు, అక్వా రైతు. ఒకప్పుడు అక్వా రైతు రొయ్య మార్గం మీసాలు మెలేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఏ పరిస్థితి మీది? మొత్తం అక్వా కానీ హార్టికల్చర్ కానీ ఆదాయం వచ్చే పంటలు నేర్పిస్తే వాళ్ళందరినీ ఎట్ట చితగొట్టాలో చితగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. మళ్ళీ నేను వచ్చిన అక్వా రైతాంగాన్ని బాగుపరుస్తామనే వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మార్కెట్ ఎస్టాబ్లిష్ చేశాం. అమెరికా దగ్గర నుంచి అన్ని దేశాల్లో ఆంధ్రప్రదేశ్ చేపలు రొయ్యలు తినేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పుణ్యం కట్టుకున్నాడో వేరే దేశాలు అభివృద్ధి చేసి ఆ మార్కెట్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ కూడా కష్టం ఉండే పరిస్థితి వస్తుంది. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తే మీ జీవితాలు కూడా నాశనమైపోయే పరిస్థితి వస్తుంది. అదే ఈ 5 సంవత్సరాలు జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను. మేరీమాత దేవాలయానికి కూడా ఇక్కడ వెళ్ళాను, చర్చి కూడా వెళ్ళాను. అందరి దగ్గర పూజలు చేసిన తర్వాత నిన్న ఈరోజు మీరు చూస్తే నేను 2 యజ్ఞాలు చేశాను. ఒకటి సుదర్శన నారసింహ యోగం, 2 చండీ యాగం చేశాను. నా కోసరం కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం నేను ఈ యజ్ఞాలు చేశాను. మానవ ప్రయత్నం చేస్తాం, పోరాడతాం, దేవుడు కూడా సహకరించాలి, ఆశీర్వదించాలి. అందుకే ఈ యజ్ఞాలు కూడా చేశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీస్సుల ద్వారా 45 ఏళ్లుగా నాకు ఇంకేం పదవులు అవసరం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నా రికార్డు ఎవరు ఇంక బద్దలు కొట్టలేరు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9.5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని. ఆ రికార్డు ఎవరైనా మళ్ళా బద్దలు కొడతారా? సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. మళ్ళా ఎవడన్నా 10 సంవత్సరాలు అక్కడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడా? ఇంకా ఇక్కడ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 28 సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుడిని. దేశంలో ప్రపంచంలో ఒక గౌరవాన్ని తెచ్చాను. మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను గౌరవం వచ్చింది నాకు కానీ, రాష్ట్రానికి కానీ, తెలుగు జాతికి గౌరవం తెచ్చాను తప్ప ఎక్కడ కూడా తెలుగు జాతికి అపఖ్యాతి తేలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి సందర్భంలో ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూస్తే బాధ అవుతుంది, ఆవేదన కలుగుతుంది.
ఓసారి రాత్రులు నిద్ర కూడా రాదు. నా కోసరం కాదు, జరిగే సంఘటనలు చూసిన తర్వాత. ఒకటి రెండు కాదు, ఒక్క ఛాన్స్ పాపం ఈ 4 సంవత్సరాల 9 నెలలు అయింది. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో అందరూ కూడా మా తమ్ముడు గోయిందా గోయిందా అంటున్నాడు. కడాన నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు దేవుడే దిక్కు అనుకుంటా ఆ పరిస్థితికి వచ్చి అందరం